టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు మేకర్స్. పుష్ప 2 ది రూల్ ఈవెంట్ లో అల్లు అర్జున్ చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అల్లు అర్జున్ ఎవరి గురించి కమెంట్స్ చేశారో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజ్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, మలయాళీ, కన్నడ, హిందీ లాంగ్వేజెస్ లో గ్రాండ్ గా రిలీజ్ అవబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈవెంట్ లో అల్లు అర్జున్ తనకి జోడీగా యాక్ట్ చేసిన రష్మిక మీద చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే శ్రీవల్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే అని బన్నీ రష్మిక గురించి చాలా విషయాలు రివీల్ చేశారు. లాస్ట్ 5 years నుంచి నేను పనిచేస్తున్న ప్రాజెక్ట్ పుష్ప. ఇందులో నాతో యాక్ట్ చేసిన ఒకే ఒక ఫీమేల్ లీడ్ రోల్ హీరోయిన్ రష్మిక మాత్రమే. నాకు కూడా రష్మికతో తప్ప వేరే హీరోయిన్ తో యాక్ట్ చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్స్ కి ప్రయారిటీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీతో ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ రివీల్ చేయాలని అనుకుంటున్నా. 2 రోజులు ఫీలింగ్స్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నమ్మరు, ప్రతి రోజు midnight 2 గంటలకి ప్యాకప్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 o'clock కల్లా సెట్ కి వచ్చేయాలి. నేనన్నా సెట్స్ కి ఆలస్యంగా వచ్చా, కానీ రష్మిక మాత్రం ఉదయం 8:30 కల్లా సెట్ కి కరెక్ట్ గా వచ్చేదని అల్లు అర్జున్ పొగిడేశారు. 2 రోజులు కంటిన్యూగా షూట్ చేస్తే 3వ రోజు చెన్నై ఫంక్షన్ లో ఆగి చూసినప్పుడు తన ఐస్ రెడ్ కలర్ లో వచ్చేసాయి. దీంతో తాను నిద్ర కూడా పోలేదు. పర్సనల్ గా ఫీల్ అయితే తప్ప ఏ ప్రొఫెషన్ లో కూడా డే అండ్ నైట్ అంతలా కష్టపడరు. సినిమా కోసం రష్మిక 5 years పడిన కష్టం ఒక ఎత్తు, చివరి 30 రోజులు మరొక ఎత్తు. ఇలా కష్టపడే వారితోనే మనం వర్క్ చేయాల్సింది అంటూ రష్మిక మందనాను ఆకాశానికి ఎత్తేశాడు అల్లు అర్జున్. ఇప్పుడు ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 ది రూల్ మూవీ టికెట్ ధరల పెంపునకు ఏపీ సర్కార్ అనుమతిస్తూ జీవో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి అల్లు అర్జున్ నెట్టింట స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలుపుతోందని, ఏపీ సీఎం చంద్రబాబుకి సినీ ఇండస్ట్రీని బలోపేతం చేయడంలో సహకారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ సందర్భంగా సుకుమార్ మాట్లాడిన మాటలు జోష్ నింపాయి. అల్లు అర్జున్ తో నా ప్రయాణం ఆర్యాతో మొదలైంది. వ్యక్తిగా, నటుడిగా తాను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చా. పుష్ప లాంటి మూవీలు వస్తున్నాయంటే దీనికి కారణం బన్నీపై నాకున్న ప్రేమేనని సుకుమార్ రివీల్ చేశాడు. హీరో అల్లు అర్జున్ స్వయంగా మూవీని ఓ స్థాయికి తీసుకువెళ్లేందుకు సీరియస్ గా ప్రయత్నిస్తుంటే సెట్ లో ఉన్న ప్రతి ఒక్కడికి ఎనర్జీ వస్తుందని సుక్కు కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ తన కమిట్మెంట్ ద్వారా మేకర్స్ తో పాటు యూనిట్ లో ప్రతి ఒక్కరికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. ఆ హైట్ లోనే మేమంతా పనిచేయాల్సి వస్తోంది. ఇది స్టోరీ కాదు, మూవీని రాయటం కాదు, ఇది అల్లు అర్జున్ పట్ల ప్రేమ తప్ప ఇంకేం లేదు. డార్లింగ్ అంటూ బన్నీతో తనకున్న రిలేషన్షిప్ ని, లవ్ అండ్ ఎఫెక్షన్ ని ఈవెంట్ సందర్భంగా షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఈవెంట్ ఎండింగ్ సందర్భంగా పుష్ప 3 మూవీ ఎప్పుడు అని ఫ్యాన్స్ కేకలు, అరుపులు వేశారు. నేను మీ హీరోని దాదాపు 2-3 సంవత్సరాలు కష్టపెట్టాను. ఓ వ్యక్తి లైఫ్ లో నుంచి 3 ఏళ్లు తీసుకున్నానంటే మీరు మీ హీరోని నా కోసం ఇంకో 3 ఏళ్లు ఇవ్వగలిగే అవకాశం ఉందా అని అడగండి. ఉందంటే ఆ తర్వాత పుష్ప 3 చేస్తానని చెప్పాడు. అల్లు అర్జున్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే లేట్ అని సుకుమార్ కామెంట్స్ చేయడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.